హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటలక్ష్మి టాక్స్. లాస్ట్ వీడియోలో మనం పవర్ క్వెరీలో ఏ కాలంలో ఉన్న నెంబర్ని ఎలా తీసుకొచ్చామో ఒక వీడియో ఉంది. అది మీరు వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో మనం దీంట్లో బ్రాకెట్లో ఉన్న క్యాష్ ఇన్సూరెన్స్ని పవర్ క్వెరీ ద్వారా ఎలా తెప్పిస్తామో చూద్దాం. ఇప్పుడు ఇది మైక్రోసాఫ్ట్ 365 కాబట్టి ఇక్కడ ఫ్రమ్ టేబుల్ రేంజ్ అనేది ఒక సింబల్లో ఉంటుంది. ఓకే, ఫ్రమ్ టేబుల్. కానీ ఎక్సెల్ 2021, 22, 23లో మీకు అలా ఉండదు. మీకు ఫ్రమ్ టేబుల్ రేంజ్ అని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ డేటా అంతా మనం సెలెక్ట్ చేసుకుని ఫ్రమ్ టేబుల్ రేంజ్ అని కొట్టగానే పవర్ క్వెరీ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఒక కస్టమ్ కాలం క్రియేట్ చేయాలి. యాడ్ కాలంలోకి వెళ్ళి కస్టమ్ కాలం అని క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ విధంగా కస్టమ్ కాలం ఒక విండో ఓపెన్ అవుతుంది. ఈ కస్టమ్ కాలంకి ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి. ఎక్స్ కోడ్. ఇప్పుడు టెక్స్ట్ బిట్వీన్ డీలిమిటర్స్ చేసి మీకు ఏ కాలంలో ఉన్నదో అది రైట్ హ్యాండ్ సైడ్ లో కనపడుతుంది. యూనిట్ కాలంలో ఉంది, అది సెలెక్ట్ చేసుకుని మీకు బ్రాకెట్ లో ఉన్నది ఒకటి కావాలి, మిగతా అవసరం లేదు. అందుకనే మనం ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి షిఫ్ట్ పట్టుకుని ఇన్వర్టెడ్ కామాస్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఇన్వర్టెడ్ కామాస్ కామా ఇచ్చి ఇన్వర్టెడ్ కామాస్ ఇచ్చి మళ్ళీ ఇన్వర్టెడ్ కామాస్ తో క్లోజ్ చేయాలి. దీన్ని బ్రాకెట్ తో క్లోజ్ చేయాలి. కింద నో సింటాక్స్ ఎర్రర్స్ హావ్ బీన్ డిటెక్టెడ్ అని వచ్చింది. ఇప్పుడు క్లిక్ ఓకే కొట్టంగానే మనకి క్యాష్ ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. చూసారా, ఎక్స్ట్రా క్యాష్ ఇన్సూరెన్స్ వచ్చేసింది. దీన్ని మీరు ఇక్కడ క్లోజ్ అండ్ లోడ్ అని ఉంటుంది. ఈ క్లోజ్ అండ్ లోడ్ టు అని కొట్టంగానే మీకు టేబుల్ కావాలా, పైవోట్ టేబుల్ రిపోర్ట్ కావాలా అని ఉంటుంది. మీ టేబుల్లో అని కొట్టంగానే మీకు డేటా టేబుల్లో వచ్చేస్తుంది. Sorry, this is the transformed Power Query where it contains only cash insurance column. So, thank you friends. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.